ఇవాళ తెలంగాణను భౌగోళికంగా చూస్తే ఇట్లా ఒక గుడిసెలాగా తెలంగాణ ఉంటుంది. ఒక గుడిసె షేప్లో తెలంగాణ ఉంటుంది. ఈ గుడిసెకు ఒక వైపు నుంచి ఒరుసు నుంచి కింది నుంచి కృష్ణ పోతుంది, ఇంకో వైపు నుంచి గోదావరి పోతుంది. కృష్ణా నది 110-120 మీటర్ల మీద, సముద్రానికి 110-120 మీటర్ల మీదకి వెళ్ళి కృష్ణానది పారకం ఉంటుంది మన తెలంగాణ మొత్తంగా చూస్తే. గోదావరి 80-90-100 మీటర్ల మీద గోదావరి. అంటే ఇట్లా గుడిసెలాగా తెలంగాణ ఉంటే ఒక ఒరుసుకెళ్ళి కృష్ణ, ఇంకో ఒరుసుకెళ్ళి గోదావరి రెండు పోతాయి. అయితే ఇక్కడ హైదరాబాద్ ఇప్పుడు ఎక్కడైతే మనం కూర్చొని ఉన్నామో ఇది 535 మీటర్ల మీద ఉంటుంది. అంటే 80 మీటర్ల కాడ మేడిగడ్డ ఉంటే హైదరాబాద్ 535 మీటర్ల మీద ఉంటే మరి నీళ్ళు ఎట్లా తేవాలి? హైదరాబాద్కైనా మార్గ మధ్యంలో ఉండే వివిధ జిల్లాలకైనా ఏ ప్రాంతానికైనా నీళ్ళు ఎట్లా తేవాలంటే ఒకటే మార్గం. ఒక రైతు ఇవాళ తెలంగాణ రాకముందు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు తన పొలంలోకి నీళ్లు తెచ్చుకోవాలి అంటే, ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఎన్నడూ పెద్దగా ఈ విషయంలో, ఈ రంగంలో, సాగునీటి రంగంలో పెద్దగా పని చేయలేదు. ఎప్పుడో కాకతీయులు కట్టిన చెరువులు, ఆసఫ్ జాహీలు ఆనాడు వాళ్ళు కట్టిన కొన్ని చెరువులు తప్ప, మరి నిజాం సాగర్ లాంటి ప్రాజెక్టులు తప్ప ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెద్దగా మనకు మైనర్లో కానీ మేజర్లో, జాహీలు ఆనాడు వాళ్ళు కట్టిన కొన్ని చెరువులు తప్ప, మరి నిజాం సాగర్ లాంటి ప్రాజెక్టులు తప్ప ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెద్దగా మనకు మైనర్లో కానీ మేజర్లో కానీ పని జరగలేదు. అందుకే రైతులు ఏం చేసినారు? బోర్ల మీద బోర్లేసి, ఒకటే ఒక మూషంపల్లి అనే ఊరిలో ఒక రైతు రామరెడ్డి గారు 57 బోర్లు వేసిన పరిస్థితి. బోర్లు ఎందుకు వేస్తారు? కింద ఉన్న భూగర్భంలో ఉన్న నీళ్లను పైకి లాగడానికి, నీళ్లు లాగి తమ పంటను సాగు చేసుకోవడానికి. ఎట్లయితే ఒక రైతు బోరేసి కిందికి వెళ్ళి నీళ్లు పైకి లాగుతాడో, 100 మీటర్లు లేదా 100 ఫీట్లు, 200 ఫీట్లు, 800 ఫీట్లు పైకి గుంచుతారో, అట్లాగే కేసీఆర్ గారు కూడా 80 మీటర్ల మీద ఉన్న గోదావరి నదిని, ఎక్కడైతే కాళేశ్వరం దగ్గర నీళ్ళు ఎక్కడైతే ఉన్నాయో వాటిని ఒడిసి పట్టి ఒక్కొక్క రోజు 1 కాదు 2 కాదు 3 టీఎంసీల నీళ్లు. 3 టీఎంసీలు అంటే మీ అందరికీ అందాజ కోసం చెప్తున్నా. మీరందరూ ట్యాంక్ బండ్ చూసే ఉంటారు, హుసేన్ సాగర్ చూసే ఉంటారు. హుసేన్ సాగర్ కెపాసిటీ 1 టీఎంసీ. అంటే రోజుకు 3 హుసేన్ సాగర్ల నీళ్లను మేడిగడ్డ కాడ పట్టుకొని హైదరాబాద్ దాకా తీసుకొచ్చే బృహత్తరమైన ప్రాజెక్టే కాళేశ్వరము. ఆ మార్గ మధ్యంలో తమ్ముడు చెప్పినట్టు 15 గొలుసు కట్టు రిజర్వాయర్లు, 1 కాదు 2 కాదు 15 గొలుసు కట్టు రిజర్వాయర్లు. అందులో ఒక్కొక్కటిగా చెప్తూ వస్తే 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, అట్లాగే 100 కిలోమీటర్ల సొరంగ మార్గాలు, 1000 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు, వాటి సమాహారమే కాళేశ్వరం. 3 బ్యారేజీలు మాత్రమే కాదు, ఇవన్నిటి సమాహారం కాళేశ్వరం. అంటే ఎక్కడ 80 మీటర్ల కాడ నీళ్లను ఎత్తి 3 హుసేన్ సాగర్లు ఒక్క రోజుకు 3 టీఎంసీ నీళ్లు, 3 హుసేన్ సాగర్లలో పట్టే నీళ్లు ఒక్క రోజుకి ఎత్తి వాటిని దశల వారీగా తీసుకుంటూ వచ్చి